జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రజ్ఞాన సింధు కచరాప్తధర శ్రుతేంద్రం యజ్ఞాసనావనచనారుణ నేత్రయుగ్మం ఛద్మాతిగామృతమయూఖ విశాలపాలం లక్ష్మీ హయాననమహం శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. ది 19/4/2019 వారం శుక్రవారం, శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, తిథి శుద్ధ పౌర్ణమి, సాయంత్రం 4:42 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం చిత్త, రాత్రి 7:29 వరకు, తదుపరి స్వాతి, కరణము భద్ర, ఉదయం 6:02 వరకు, తదుపరి భవ, యోగము హర్షణము, ఉదయం 11:32 వరకు, తదుపరి వజ్రము, శుభ సమయం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:27 వరకు, రాహుకాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:06 వరకు, గుళిక కాలం ఉదయం 7:26 నుండి ఉదయం 9:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి ఉదయం 9:12 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి నేటి రోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితితో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కాస్త ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంస్థాగతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ విషయంలో కానీ ప్రభుత్వ సంబంధితమైనటువంటి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి గృహంలో జరిగేటువంటి శుభ కార్యాలు ఇచ్చే ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి, స్వామి యొక్క దర్శనాన్ని చేయండి, చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రతి వ్యవహారంలో ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ రాహు యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆందోళన చెందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమ శనికేతుల యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కలిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో ప్రతి వ్యవహారంలో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఒత్తిడి భారంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో కాస్త మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, లీగల్ సెక్యులేషన్స్ లాంటి వ్యాపారాల్లో కొద్ది రకాల ఇబ్బందులు, ఆటంకాలు అధిగమించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త మానసిక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. దైవబలం మీకు తోడుగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. గృహంలో జరిగేటువంటి వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. జన్మరాశిలో రాహు యొక్క ప్రభావం ధైర్య సాహసాలతో కొన్ని రకాల కార్యక్రమాల్లో అతి ఉత్సాహంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ బదిలీల విషయాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశం గోచరిస్తుంది. రాశి వారికి దశబల్లో ఉండేటువంటి బుధ శుక్రుల యొక్క ప్రభావం ఆశించిన మేరకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశి వారికి సప్తమ గురు శని కేతువుల యొక్క ప్రభావం గృహంలో జరిగే కొన్ని రకాల మార్పులు చేర్పులు మీ మనసుకు కాస్త అసంతృప్తి ఇచ్చినప్పటికీ మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనంతో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వాదశ రాహు యొక్క సంచారం, మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త సమయాన్ని తీసుకోండి. సత్వర నిర్ణయాల వల్ల మనసుకు అశాంతి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. షష్టమ శనీశ్వరుని యొక్క ప్రభావం వల్ల మీ శ్రమకు తగిన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. గతం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల వార్తలు నేటి రోజు కాస్త మనసుకు ప్రశాంతత కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మీరు కోరుకున్నటువంటి ఏదైతే ప్రయత్నపూర్వకంగా మీ సహాయ సహకారాలు కాస్త ఆలస్యమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి, స్వామి యొక్క దర్శనాన్ని చేయండి, చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి లాభస్థితిలో రాహు యొక్క ప్రభావం, ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థికంగా సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. రుణబాధలు పెరగకుండా జాగ్రత్త పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. పంచమ శనికేతుల యొక్క ప్రభావం, మనసుకు నచ్చిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, బంధు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని రకాల అపవాద అవమానాలు మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ఊహించిన మేరకు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారు ఆశించిన మేరకు శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. సప్తమ బుధ శుక్రుల యొక్క ప్రభావం, గృహంలో జరిగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దైవం మీరు ఆశించిన మేరకు శుభఫలాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశి వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పుల వల్ల చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దశమరాహు యొక్క సంచారం, అత్యధికమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. చతుర్థ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు, గృహంలో జరిగే కొన్ని రకాల మార్పుల వల్ల మనసుకు అసంతృప్తి కలిగినప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశి వారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని, శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాల్ని యథావిధిగా పూర్తి చేసుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మధ్యవర్తులకు ఇచ్చిన హామీల వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గత నుంచి రావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పొందే ప్రయత్నంలో మీరు కాస్త ఆలస్యమై ఆందోళన చెందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారంలో చిన్న తరహా వ్యాపారం చేసేటువంటి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తులు మీకు ఇచ్చేటువంటి హామీల వల్ల ఆ హామీలు తప్పి మీరు అపవాద అవమానాలు, మానసిక అసంతృప్తికి గురేటువంటి అవకాశం ఉంది. గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కాస్త మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ నృసింహ స్వామి వారికి దర్శనం చేయడం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా రెండు రోజు చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో దైవత్వంతో మీరు ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవబలం మీకు తోడుగా ఉంది. మీరు సాధించుకునేటువంటి ప్రతి వ్యవహారంలో కాస్త సమయాన్ని తీసుకోవడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల్లో మధ్యవర్తుల నుంచి జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైన లావాదేవీల విషయాలు నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం చేకూరుతుంది. మీరు చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి బయట వ్యక్తుల నుంచి మీ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల వల్ల అపవాదమాలలో మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. అమ్మవారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి జన్మరాశిలో శనికేతు, సప్తమ రాహు యొక్క ప్రభావం, ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు. పట్టుదలతో ప్రతి పనిలో కూడా మనం చేయలేమని తెలిసినప్పటికీ అతి ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం, గతంలో ఆగిపోయింది ఆ వ్యవహారంలో లోటుపాట్లు ఉన్నాయి వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నంలో అవి చేయక
కాస్త ఆలస్యంతో మందకొడిగా ముందుకెళ్ళి ఆర్థికంగా ఖర్చులు పెంచుకొని మధ్యవర్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ లీగల్ వ్యవహారాల్లో నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోలేకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాల్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో దైవబలంతో ప్రణాళికతో ముందుకు వెళ్ళటం నేటి రోజు ఈ రాశి వారికి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి నేటి రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యవహారాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. గత నుంచి రావాల్సినటువంటి కొన్ని రకాల రుణాలు నేటి రోజు తిరిగి పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ఊహించకుండా వచ్చే కొన్ని రకాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు శ్రీ చెన్నకేశవ స్వామివారి యొక్క నామాన్ని, చెన్నకేశవ స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఊహించినట్టుగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. పట్టుదలతో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ వృత్తి వ్యాపారాల్లో మీరు తీసుకున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా మీకు సహాయ సహకారాలు పొందేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తుల నుంచి మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. లాభస్థితిలో శనేశ్వర ప్రభావం వల్ల విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. నేటి రోజు ఈ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు ఉత్సాహవంతంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య సహాయ సహకారాలు కొద్ది తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో జరిగే కొన్ని రకాల వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో మీ మనసుకు బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది. చతుర్థ రాహు యొక్క ప్రభావం వల్ల గృహ నిర్మాణాలు, వృత్తి మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కోరుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. దశమంలో శనికేతువుల యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న ఆటంకాలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. చిన్న తరహా వృత్తి వ్యాపారాలకు సంతృప్తికరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. దైవబలం మీకు తోడుగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి. స్వామి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.